రష్యా చమురుపై అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితుల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులు ఎత్తివేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే దానిపైన మళ్లీ ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు రూబియో విచారణను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రష్యా చమురుపైన ఇచ్చిన మినహాయింపులను పొడిగించే ఉద్దేశం ఉందా అని ఒక సెనెట్ ప్రశ్నించారు. దీనికి రూబియో బదులిస్తూ చమురుపై ఇచ్చిన మినహాయింపులను వీలైనంత త్వరగా తొలగించాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. త్వరగా దీన్ని ముగించాలనుకుంటున్నాం. ఆ దేశ చమురుపైన ఆంక్షలు విధించడమే అమెరికా ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను పెంచే ఉద్దేశంతో కాల పరిమితితో కూడిన మినహాయింపులు ఇచ్చామన్నారు. అయితే ఆ సమయంలో ఉన్న పరిస్థితుల మేరకు ట్రెజరీ శాఖ దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో చమురు సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రష్యా ముడి చమురుపైన మార్చిలో అమెరికా తొలుత మినహాయింపులు ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని 2 సార్లు పొడిగించింది. ఆ గడువు ఈ నెల 17 తోటి ముగియనుంది. రష్యా చమురుపైన అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితుల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చిన మినహాయింపులు ఎత్తివేయాలని భావిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లో అందిస్తారు. సైదులు, రష్యా చమురుపైన అమెరికా మరో కీలక నిర్ణయం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరో కీలక నిర్ణయం తీసుకునే చక్రి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం మనము రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నాం. ఇలాంటి సమయంలో మినహాయింపు ఈ నెల 17తో ఎత్తివేస్తామని చెప్పేసి కూడా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్త నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేసేందుకు ఇచ్చినటువంటి మినహాయింపు ఎత్తివేయాలని అమెరికా భావిస్తుంది. ఈ క్రమంలోనే దానిపై మళ్ళీ ఆంక్షలు విధించాలని యోచిస్తుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. సెనెట్ విదేశీ సంబంధాల కమిటీ ముందు రూబియో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో రష్యా చమురుపై ఇచ్చిన మినహాయింపుల్ని పొడిగించే ఉద్దేశం ఉందా అని ఒక సెనెట్ ప్రశ్నించారు. దీనికి రూబియో బదులిస్తూ చమురుపై ఇచ్చిన మినహాయింపులను వీలైనంత త్వరగా తొలగించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరగా దీన్ని ముగించాలనుకుంటున్నాం. ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించడమే అమెరికా ప్రధాన లక్ష్యమని, ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాను పెంచే ఉద్దేశంతో కాల పరిమితితో కూడిన మినహాయింపులు ఇచ్చామని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో ఉన్న పరిస్థితుల మేరకు ట్రెజరీ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో చమురు సరఫరాలు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రష్యా ముడి చమురుపై మార్చిలో అమెరికా తొలుత మినహాయింపులు ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని 2 సార్లు పొడిగించింది. ఆ గడువు ఈ నెల 17తో ముగియనుంది. ఇప్పుడు ఆంక్షలు ఒకవేళ 15 నుంచి మరోసారి రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాలకు అమెరికా ఆంక్షలు విధిస్తే మాత్రం ఖచ్చితంగా మరోసారి భారత్ లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ముడి చమురు విషయంలో రష్యా చాలా తక్కువ ధరకు అమ్మేందుకు సిద్ధమైంది. అప్పుడు భారత్ అనేక సార్లు రష్యా నుంచి కూడా ముడి చమురు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎప్పుడైతే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుంది అని చెప్పేసి అమెరికా భావించిందో అప్పుడు అమెరికా భారత్ పైన పెద్ద ఎత్తున టారిఫ్ విధించుకుంటూ వచ్చింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి 25% విధించింది. ఆ తర్వాత మరో 25% పెంచుతూ దాదాపుగా 50% టారిఫ్ విధించింది. సో ఓన్లీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయకుండా ఉండేందుకు భారత్ పైన మేము టారిఫ్ విధిస్తున్నామని కూడా వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. సో ఇప్పుడు ఇలాంటి సమయంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో అక్కడ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అంటే భారత్ తో పాటు ఏ దేశం కూడా అక్కడ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే పరిస్థితులు కనిపించట్లేదు. దానికి కారణం అందరికీ తెలిసిన విషయమే. సో కంప్లీట్ గా మనకి హార్మూజ్ జలసంధి మూసివేయడం, సో అక్కడ పరిస్థితులు ఇంకా టెన్షన్ వాతావరణం కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి కొనుగోలు చేయని పరిస్థితి. అయితే ఇలాంటి సమయంలో రష్యా నుంచి కూడా ఈ నెల 17 తోటి దిగుమతి చేసుకునేటువంటి ముడి చమురు విషయంలో ఆంక్షలుగా విధిస్తే మాత్రం ఖచ్చితంగా 17 తర్వాత, ఈ నెల 17 తర్వాత పెద్ద ఎత్తున భారత్ లో కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.